సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మన ముందు ఉన్నారు డాక్టర్ హ్యామ్ సుందర్ మైలపల్లి, చిల్డ్రన్ స్పెషలిస్ట్. నమస్తే అమర్నాథ్ గారు. నమస్తే సార్. సార్, ఈ మధ్యకాలం చూస్తే తరచుగా పిల్లల్లో ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే నిమోనియా అని చెప్పేసి. నిమోనియా కూడా ఎక్కువ పెరుగుతుంది ఈ మధ్య పిల్లల్లో. సో దీనికి ఎటువంటి ప్రివెన్షన్స్ ఉంటాయి? అసలు దీని మీద చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. అంటే నేను కూడా నా ప్రాక్టీస్లో చూసుకుంటే క్రితంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రీసెంట్గా కొంచెం నిమోనియాలను ఎక్కువగానే చూస్తున్నాను. ఇంకా ఇవి బ్యాక్టీరియల్ నిమోనియాస్, వైరల్ నిమోనియాస్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా పెరిగి వైరల్ నిమోనియాలు కూడా పెరిగాయి. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా నిమోనియాని కాజ్ చేస్తున్నాయి. సో నిమోనియా అంటే మీకు తెలిసిందే, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్. సో ఇది వైరస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు. మనకి ప్రివెన్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అంటే ముఖ్యంగా చేయాల్సింది వ్యాక్సినేషన్. పిల్లల్లో మన పుట్టినప్పుడు వ్యాక్సిన్స్ వేస్తాం కదా, అందులో న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది. అది ఖచ్చితంగా పడేలా చూసుకోవాలి మనం. మంచి డైట్, వ్యాక్సినేషన్, ఇంకా చెప్పాలంటే ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లోకి ఎక్కువ వెళ్లకుండా చూసుకోవడం, స్కూల్స్లో కొంచెం వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం. యూజువల్గా స్కూల్స్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. వాళ్ళు ఓవరాల్ ఇమ్యూనిటీ కూడా పెరగాలి. ఇమ్యూనిటీ అంటే గుడ్ డైట్, మోస్ట్ ఇంపార్టెంట్. గుడ్ డైట్, ఏమైనా ఎక్సర్సైజెస్ చేయించడం, యోగా లాంటివి చేయించడం, అండ్ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నిమోనియా మనకి ప్రివెంట్ అవ్వాలి అంటే పుట్టిన పిల్లలకి వేయాల్సిన వ్యాక్సిన్స్లో న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది. అది తప్పనిసరిగా వేయించుకోండి. 6, 10, 14 వీక్స్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం 1.5 ఇయర్లో వ్యాక్సిన్ ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఈ టైంలో వేయకుండా 2 ఇయర్స్ క్రాస్ అయిపోతే వాళ్ళు కూడా న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. 2 ఇయర్స్ తర్వాత సింగిల్ డోస్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది. సో ప్రివినార్ 13 అనేది, అదైనా వేయించుకోవచ్చు. ఆర్ సింఫ్లోరిక్స్ అని వేరే వ్యాక్సిన్ ఉంటుంది, అది 2 డోసెస్ ఉంటాయి, అదైనా వేయించుకోవచ్చు. బట్ ఎనీహౌ వ్యాక్సినేషన్ డెఫినెట్గా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అది వేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.